హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా శ్రీధర్. ప్రీవియస్ వీడియోలో మేము బ్యాంకాక్లో ఉన్న రాయల్ బెంజా హోటల్ నైట్ వ్యూ చూపించాను కదా. సో మార్నింగ్ 6 o'clockకి ఇలా ఉందన్నమాట వ్యూ అంతా కూడా. ఇక్కడ మోస్ట్లీ పెద్ద పెద్ద బిల్డింగ్సే ఉంటాయి, చాలా ఫ్లోర్స్ ఉంటాయి. మేముంది 23rd ఫ్లోర్లో అండి. సో చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. మార్నింగ్ అలా నేచర్ చూస్తుంటే, సిటీని చూస్తుంటే చాలా బాగా అనిపించింది. మోస్ట్లీ హోటల్స్లో ఏంటంటే స్విమ్మింగ్ పూల్, ఫిట్నెస్ రూము ఈ కామన్గా ఉంటాయి. మేమున్న హోటల్లో కూడా ఉన్నాయి. కాకపోతే స్విమ్మింగ్ పూల్కి యాక్సెస్ అనేది మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 అలా ఉంటుందన్నమాట. సో తర్వాత టైంలో వెళ్ళకూడదు అని చెప్పి రూల్ ఆ హోటల్లో. ఇదంతా కూడా స్విమ్మింగ్ పూల్ ఏరియా, చాలా బాగుంది. మార్నింగ్ అలా ఫ్రెష్ అయిన తర్వాత జస్ట్ అలా అంతా కూడా చూసామన్నమాట హోటల్. ఎందుకంటే ముందు రోజు నైట్ చాలా లేట్ అయిపోయింది కదా, చూడలేదు కంప్లీట్గా హోటల్. ఇది ఫిట్నెస్ రూము. చాలామందికి డైలీ ఇలా ఎక్సర్సైజ్ చేసుకోవడం అలవాటు ఉంటుంది కాబట్టి యూజ్ అవుతుంది వాళ్ళకి. అండ్ ఇక్కడ ఏంటంటే డెజర్ట్స్, ఐస్ క్రీమ్స్ అలా ఒక పార్టీషన్ లాగా పెట్టారు ఇక్కడ రెస్టారెంట్లో. అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మెయిన్ రెస్టారెంట్ ఉంటుంది. అందులో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. డైనింగ్ ఏరియా కూడా చాలా ప్లెజెంట్గా, చాలా పెద్దగా ఉందన్నమాట, స్పేషియస్గా. సో ఎంతమంది అయినా కూర్చున్నా కొంచెం డిస్టర్బెన్స్ అది ఎక్కువగా ఉండదు, చాలా బాగుంది. అందరికీ తెలిసే ఉంటుంది ఇలా హోటల్స్లో మెయిన్లీ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి. దోశ, ఇడ్లీలు అలాంటి టైప్ అయితే ఉండవండి. జస్ట్ ఇలా బ్రెడ్ శాండ్విచ్లు, ఏదన్నా ఫ్రైడ్ రైస్, ఫ్రూట్స్ ఇలా ఉంటాయి అన్నమాట, మఫిన్స్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి. ఇప్పుడు మేము కూర్చున్న ఈ ఏరియా అంతా కూడా రాయల్ బెంజా హోటల్లో రిసెప్షన్ ఏరియా. ఇక్కడ మనకి సీటింగ్ కూడా ఉంటుంది. మేము ఏజెంట్ కార్ పంపిస్తానన్నారు. సో ఆ కార్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఇక్కడ కూర్చొని ఉన్నాము. ఆ వెహికల్ అయితే వచ్చేసింది మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. ఇక్కడ నుంచి మేము మెరీనా పార్క్, సఫారీ వరల్డ్ అని చెప్పి వెళ్తున్నాము. తో పాటు కార్లో ఇంకొక 2 ఫ్యామిలీస్ అయితే ఉన్నారు. మాది కంప్లీట్గా ఏంటంటే ఏజెంట్ త్రూ వచ్చాం కాబట్టి టైం టు టైం షెడ్యూల్ అనమాట. మార్నింగ్ ఇంతకి మీరు ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండాలి అని చెప్పి ముందు రోజు నైటే మాకు వాట్సాప్లో అప్డేట్ వస్తుంది. దానికి మించి ఒక 10 minutes లేట్ అయినా వెహికల్ వెళ్ళిపోతుంది. ఇంకా మీరు ట్రిప్ క్యాన్సిల్ అయిపోయినట్టే, మీ ఆ రోజు జర్నీ అంతా అని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పారు. అలా ఉంటేనే మనము కరెక్ట్గా మేనేజ్ చేస్తూ అన్నీ కూడా చూసి రాగలము వెళ్ళినందుకు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కరెక్టే. అండ్ ఇక్కడైతే మేము మెరీనా పార్క్ ఏదైతే ఉందో సఫారీ వరల్డ్కి వచ్చేసాము. ఇదంతా కూడా మెరీనా పార్క్ అనమాట. ఇందులోనే సఫారీ వరల్డ్ అని చెప్పి ఉంటుంది. అంటే డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి, వాటితో స్టన్స్ ఎలా చేస్తారు, చాలా బాగుంటాయి అన్నమాట షోలు ఇందులో. ఇక్కడ ఫ్రంట్లో వెళ్తున్న ఆవిడ మా గైడ్ అనమాట. కంప్లీట్ ఆ రోజంతా మమ్మల్ని ఏ టైంకి ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి అంతా కూడా తను చూసుకుంటుంది. ఎందుకంటే మనము గైడ్తో పాటు వెళ్తే కంప్లీట్గా టైం టు టైము మేనేజ్ చేసుకుంటూ అన్నీ చూసి రాగలము. లేదంటే మనం ఒకే ప్లేస్లో ఉండిపోతాము, కొన్ని మిస్ అయిపోతాము. అక్కడ లోపల ఏంటంటే ఎలిఫెంట్ షో, మంకీ షో, డాల్ఫిన్ షో ఇలా డిఫరెంట్ షోలు ఉన్నాయన్నమాట. వాటికి టైమింగ్స్ ఉంటాయి, ఈ టైం నుంచి ఈ టైం వరకు అని చెప్పి. వాటికి సంబంధించిన ఎంట్రీ టికెట్స్ అన్నీ కూడా వాళ్ళు ముందే ప్యాకేజ్లోనే బుక్ చేసి పెడతారు, మనల్ని ఆ టైంకి తీసుకొని వెళ్తారు. అండ్ ఈవెన్ వాళ్ళు మాకు ఇచ్చిన ఐటినరీలో కూడా డ్రెస్సింగ్ గురించి కూడా కంప్లీట్గా ఇచ్చారు. ఏ ప్లేస్కి ఏ టైప్ ఆఫ్ డ్రెస్ యూజ్ చేయాలి, ఏది కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి దాని ప్రకారమే మేము ఫాలో అయ్యాము. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మా మెయిన్ గైడ్ అనమాట, ఈయన అసిస్టెంట్ లేడీ.
ఈయన అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మెరీనా పార్క్లో అసలు ఏమేమి ఉంటాయి, ఏ ప్లేస్కి వెళ్ళాలి, మీకు మెయిన్ మేము ఏం చూపిస్తామని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మీరు లోపల ఎంత అయినా విజిట్ చేయండి, తిరగండి, బట్ ఈవినింగ్ 3 o'clock అంతా పర్టికులర్గా ఈ ఎంట్రీ ప్లేస్కి రావాలి అని చెప్పి చెప్పారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలిఫెంట్ షో, డాల్ఫిన్ షో అవన్నీ కూడా టైమింగ్స్ చెప్పారు ఈ వీడియోలో. ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది, మీరు ఎక్కడికి తిరిగినా ఆ డాల్ఫిన్ షో దగ్గరికి, ఎలిఫెంట్ షో దగ్గరికి ఆ టైంకి రీచ్ అవ్వాలని చెప్పి చెప్పారనమాట. There are actually many programs for inside Marine Park, but this one is just only the recommend program. Okay. All the show in your package already. That's why some show you want to see, some show you want to skip, no problem. Depend on you. This is just only recommend program for you. Yeah. Some show that same time, just like bird show, same time. Sea lion show, same time. But you follow the program like this is better. First, ఒరాంగుటాన్ అని చెప్పి మంకీ షో ఉంటుంది, ఎలిఫెంట్ షో అండ్ స్పై వార్ ఉంటుంది, సీ లయన్ ఉంటుంది, డాల్ఫిన్ షో ఉంటుంది. ఈ షోలన్నీ ఈ టైమింగ్స్కి ఉంటాయి. మీరు అక్కడికి టైం టు టైం రీచ్ అవ్వాలి అని చెప్పి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది అయిన తర్వాత 3 o'clockకి ఎగ్జిట్ అవుతే అక్కడి నుంచి మళ్ళీ త్రూ వెహికల్లో మనము లైవ్ ఎనిమల్స్ అన్నిటినీ కూడా చూపిస్తారనమాట. అంటే వెహికల్ నుంచి దిగకుండా వెహికల్ లోపల నుంచి యానిమల్స్ని చూపిస్తారు. ఈ యానిమల్స్ని ఏంటంటే ఒక ఓపెన్ ప్లేస్లో ఉంచుతారంట. సో అదైతే చెప్పారు. ఇక్కడ ఫస్ట్ క్రొకడైల్ ఉన్న ప్లేస్కి వెళ్ళాము, క్రొకడైల్స్ చూసాము. వీడియోలో కంటే కూడా డైరెక్ట్గా చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట, ఎందుకంటే అవి వాటర్లో ఉన్నాయి కాబట్టి వీడియోలో అంతగా కనిపించవు. నెక్స్ట్ మనాటెక్ అని చెప్పి ఒక ఎంట్రీ ఉంది, అక్కడికి ఎంటర్ అయ్యాము. ఇదే ఎంట్రన్స్ పాయింట్. ఇక్కడ ఏంటంటే అక్వేరియం లాగా ఉందన్నమాట, ఫిషెస్ ఉన్నాయి. అందులో మనాటెక్ అంటే ఒక డాల్ఫిన్ పేరు. ఇక్కడ 2-3 డాల్ఫిన్లని పెట్టారు. వీళ్ళు దాన్ని మనాటెక్ అని పిలుస్తారంట. మనాటెక్ నుంచి జంగిల్ వాక్ అని చెప్పి ఒక ఆర్చ్ ఉంటుంది, అక్కడికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుండి ఒరాంగ్ ఉటాన్ షోకి వెళ్తున్నాము. అంత స్పీడ్గా వెళ్ళినా కూడా మేము వెళ్ళేసరికి జనాలందరూ చాలా వరకు వచ్చేసారు ఆ షో చూడడానికి. సో మేమైతే ఎంటర్ అవుతున్నాము ఉటాన్ షోకి. ఇక్కడ మా గైడ్ మా కోసం వెయిట్ చేస్తుందన్నమాట. సో అయిన తర్వాత మళ్ళీ నా దగ్గరికే రండి అని చెప్పి ముందే చెప్పింది.ช่วยเพื่อนออกมาถึงด้านหน้าแล้วถอดหมวกถอดแว่นโชว์หน้าโชว์ตาหน่อยดีกว่าฮัลโหลนี่มีนะฮะ thank you ขอแว่นด้วยครับโอเครู้เรื่องทักทายกันหน่อยดีกว่าฮัลโหล what's up man
OK，係嚟我 smile โชว์หน่อยดีกว่ายิ้มโชว์สักนิดนึง smile โชว์มันไม่ทักทายกันเลยสวัสดีครับนมัสเต大家โอ้เจ๋งไม่มาหรอกเนี่ยเช็คแฮนด์ก่อน Hello how are you โอ้โหนั่นกว่าโอ้โหเช็คแฮนด์เช็คแฮนด์ลองใส่หมวกไปนี้ดูเราจะเป็นผู้มองมันครับโอเคลงไปนับหัวఫస్ట్ మేము చూసిన ఉటాంగ్ షో అయితే చాలా బాగుంది. వీడియో చాలా కట్ చేసి మరీ పెట్టాను, ఎందుకంటే చాలా సేపు ఉందన్నమాట ఈ షో. అందుకే వీడియోలో ఎక్కువగా చూపించలేదు, మెయిన్వి చూపించాను. అండ్ ఇక్కడ ఏంటంటే మాకు ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారనమాట. ఒక్కొక్క గైడ్కి ఒక్కొక్క కలర్ స్టిక్కర్ ఇచ్చారు. ఆ స్టిక్కర్ మీద సీరియల్ నెంబర్ ఉంటుందన్నమాట. మాది 034. సో ఆ సీరియల్ నెంబర్ ఏంటంటే మేము పర్టికులర్గా ఆ గైడ్కి సంబంధించిన వాళ్ళం అని చెప్పి ఒక ఐడెంటిఫికేషన్ అనమాట. ఎంటర్ అయినప్పటి నుంచి ఎగ్జిట్ అయ్యే వరకు ఆ స్టిక్కర్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకోమన్నారు. అదేమో కరెక్ట్గా స్టిక్ అవ్వట్లేదన్నమాట, ఊడిపోతూ ఉంది. సో అది చూసుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ అయితే మేము ఎలిఫెంట్ షోకి వెళ్తున్నాము. ఎలిఫెంట్ షోకి వెళ్ళే దారిలో వాల్రస్ అని చెప్పి ఉందన్నమాట. ఇదేంటంటే మెయిన్గా పసిఫిక్, అట్లాంటిక్ ఓషన్స్లో అలా చూస్తాము దీన్ని. అందరూ ఆగి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. వాటర్ అనేది నోట్తో తీసుకొని అది బయటికి వదులుతుంది అనమాట. అందుకే మేము అక్కడ ఎక్కువసేపు లేము. ఇంకా ఎలిఫెంట్ షోకి టైం అవుతుందని చెప్పి ఫ్రంట్ రోలో కూర్చుందాము, దగ్గర నుంచి చూద్దామని చెప్పి స్పీడ్గా వెళ్ళిపోయాము. అండ్ ఏదైతే ఎలిఫెంట్స్ ఎంటర్ అవుతాయో ఆ ఎంటర్ అయ్యే ప్లేస్ దగ్గర ఆపోజిట్గా కూర్చున్నాము. కొంచెం నీట్గా కనిపిస్తుంది షో అని చెప్పి. సో ఇదన్నమాట సఫారీ వరల్డ్లో ఎలిఫెంట్ షో అయితే జరగబోతుంది ఇప్పుడు.
ఎలిఫెంట్ పెయింట్ అయిపోతుంది అనమాట. సో చూడండి ఎలా వేస్తుంది పెయింట్ అని చెప్పి. ఈ ఎలిఫెంట్ వేసిన పెయింటింగ్స్ అన్నీ కూడా సేల్కి పెడతారు, ఎవరికన్నా కావాలంటే కొనుక్కోవచ్చు. ఈ పెయింటింగ్ అయితే 1400 బాట్ ఏమో పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ ఎలిఫెంట్స్ ఫుట్బాల్ ఆడడానికి వస్తున్నాయి. సో ఆ షో కూడా చూసేయండి. ఎలిఫెంట్ షోలో లాస్ట్ రౌండ్ ఇది చాలా బాగుంది, మిస్ కాకుండా చూడండి. ఎలిఫెంట్ షో అయితే చూసారు కదండి, చాలా బాగుంది కదా. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి పార్ట్ 2లో కలుద్దాము, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ.